తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రము 4 పాదములు, ఉత్తర ఫల్గుణి నక్షత్రము 1 పాదము ఉన్నవి. ఉత్తర ఫల్గుణి నక్షత్రమునే మనం ఉత్తరా నక్షత్రము అని కూడా అంటాం. ఈ రాశి వారికి ఆదాయము 5 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 7 గాను, అవమానము 7 గాను ఉన్నవి. అష్టమ శని ఆ ప్రభావం కొంత కనబడుతుంది వీళ్ళకి. మందకుడిగా ఒక పని ప్రారంభించినప్పుడు ఆలస్యంగా వెళ్ళడం, ఒక పని ప్రారంభించినప్పుడు ఆలస్యంగా జరగడం, ఇవి కొంత నిరుత్సాహపరిచినప్పటికీ ఉత్తరార్ధములో మీరు అనుకున్నటువంటి రంగములో రాణించి నూతన ఉద్యోగాన్ని సంపాదించి, అది కూడా ఉన్నత పదవుల్ని సంపాదించి, అటు బంధువర్గము, స్నేహవర్గము, కుటుంబ వర్గములు అన్నింటిలోనూ కూడా మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునేటందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ మానసికంగా మీరు పడినటువంటి ఆందోళనకి ఇక చరమగీతం పాడి ఉత్సాహమైనటువంటి నూతన భవిష్యత్తును మీరు ప్రారంభింపజేసేందుకు అవకాశం. ఏ చిన్న పని చేసినా పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సంప్రదింపులు చేసిన తర్వాతనే తీసుకోండి. మీ నిర్ణయాలకు మీరు ఎవ్వరికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోకండి. కాస్త కేతువుతో కలిసినటువంటి గురుడు, కాలసర్పము, ఇవన్నీ కూడా కొద్దిగా మీ సొంత నిర్ణయాలకి ప్రతికూలమైన సమయం ఇది. పూర్వార్ధం అయ్యే వరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించటం కానీ, నూతన పెట్టుబడులు స్వీకరించటం కానీ చేయకండి. ఉత్తరార్ధములు అంటే అశ్వయుజ మాసము శుక్రమోఢ్యమి దాటిన తర్వాత విశేషంగా మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగులకి, ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉన్నప్పటికీ రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ఒక పని చెయ్యాలా, చెయ్యకూడదా, చేస్తే ఏమవుతుంది అనేటువంటి భయంలో కొంతకాలం మీరు ఉండవలసి వస్తుంది. దాని నుంచి మీరు బయటపడినప్పటికీ ఆ ఆందోళన కలిగేటువంటి కొంత సమయాన్ని జాగ్రత్తగా, సంయమనంగా, నోరు ఎంత అదుపులో పెట్టుకుని ఉంటే అంత మంచిగా మీ జీవితం సాగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టకండి. నూతన వ్యాపారాలకు అగ్రిమెంట్లు కానీ, భాగస్వామ్యాలు కానీ తీసుకోకండి. అదేవిధంగా తెలియని వారికి, తెలిసిన వారికి కూడా గ్యారంటీ సంతకాలు పెట్టకండి. మిమ్మల్ని మీ చుట్టుపక్కల చేరి మిమ్మల్ని మెప్పించి తమ అనుకూలంగా పనులు చేయించుకునేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది మీకు. కాబట్టి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని అపనిందలు పడవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళు తమ నోటిని అదుపులో పెట్టుకుని జనాలతోటి వాళ్ళు సంయమనాన్ని పాటించి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. పరీక్షాకాలం ఇది. అందరూ నమ్మినట్టే ఉంటారు, అందరూ నమ్మిస్తూనే ఉంటారు. కానీ పని అయ్యేటప్పటికి మాత్రము వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకు చేయించుకుని మిమ్మల్ని బాధ పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు సంభాళించుకుని, నోరు అదుపులో పెట్టుకుని మీ వ్యవహారాన్ని నడిపించుకోవాలి. మౌనముగా ఉండి సాధించుకోవాలి. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండు తెల్ల కొదవుగాదు. ఆ క్షణానికి తల వంచటం వలన మీకు మంచి జరుగుతుందంటే దానికే ప్రాధాన్యతనివ్వండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇది తాత్కాలికమైనటువంటి పరిణామము మాత్రమే. విద్యార్థులు సంయమనాన్ని పాటించండి, శ్రద్ధగా చదువుకోండి. 1కి 2 సార్లు ప్రయత్నం చేయవలసి వచ్చినప్పటికీ అనుకున్న విజయాన్ని మీరు సాధిస్తారు. ఈ రంగంలో పుట్టినటువంటి కళాకారులకి అనుకూలమైనటువంటి సమయమే. మీరు అనుకున్నట్టుగా 90%, 100% రాకపోయినా కనీసం 85 నుంచి 90 దాకా మీరు సాధించుకుని మీ పేరెంట్స్ని తృప్తిపరుస్తారు. మీకు మీరు తృప్తిని చెందుతారు. ఉన్నతమైనటువంటి చదువుల్ని చదువుకుంటారు. అనూహ్యమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. తద్వారా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా తలనొప్పి, వెన్నునొప్పి, ఈ సమస్యలతోటి ఎక్కువగా బాధపడేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా విశేషమైనటువంటి ఒక పురోగతిని పొందుతారు. నూతన ఉద్యోగాలు సంపాదిస్తారు. అవి మళ్ళీ చిన్న ఉద్యోగాలు కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు సంపాదిస్తారు. జీవితంలో స్థిరపడతారు. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఉన్నత పదవులను అలంకరించడానికి మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకుంటారు. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే శనేశ్వరుడికి జపం చేయించుకుని అభిషేకం చేయించండి. మొట్టమొదటి పరిహారం ఇది. రెండవది, నెలలో ఒక శనివారము శనేశ్వరుడికి, నవగ్రహాలకి చేతిలో రాళ్ల ఉప్పుతోటి 27 ప్రదక్షిణలు చేసుకోండి. ఇది రెండవ పరిహారం. 3, పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి చండీ హోమము రుద్రహోమ సమేతంగా చేయించండి.
ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిహారం. ఈ అన్ని రాసుల వాళ్ళకి చండీ హోమం తప్పదు ఈ సంవత్సరం. ఆ చండీ హోమం చేసినప్పుడు కేవలము చండీ షడంగంగా కాకుండా అందుకు ముందు రుద్రనమక చమకాలతో కూడా హోమం చేసి ఆ శనేశ్వర అనుకూలతను మీరు పొందండి. తద్వారా అటు ఆరోగ్యము, ఆలోచన, వ్యవహారము, కార్యసాఫల్యత ప్రతిదీ కూడా దిగ్విజయంగా మీ అందుబాటులోకి వస్తుంది. ఆనందంగా ఉంటారు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ తదుపరి